హాయ్ అండి, వెల్కమ్ టు హాలీస్ వెల్. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా రోజులు కాదండి, కొన్ని నెలలు అయిపోయి అనమాట. నెల 2 నెలలు అయిపోయిందండి నేను వీడియో పెట్టండి. ఈ రోజండి నేను మటన్ కర్రీ అయితే వండి చూపిస్తాను మీకు. అందుకనేసి నేను వీడియో మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. నన్ను ఇంతకు ముందు మీరు ఎలా ఆదరించారో అలాగే ఇప్పుడు కూడా మీరు నన్ను ఆదరించారండి. ఇదిగోండి మటన్ అండి, 1/2 కేజీ మటన్ అనమాట. అందులో కావాల్సినవి అయితే చూపిస్తున్నాను. ఉల్లిపాయలండి, మాకు గ్రేవీ ఎక్కువగా ఉండాలండి మా పిల్లలకి. అందుకనేసి నేను సగం ఉల్లిపాయలను అయితే ఇలా పేస్ట్ కింద చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అండి. నేను టమాటాలు అయితే వాడనండి. నేను ఎప్పుడు కూడా అంటే టమాటాలు వేసి ఒక రకంగా చేస్తాను, ఇలా ఒక రకంగా చేస్తాను. ఇలా కూడా బాగుంటుందండి. మా పిల్లలు ఏంటంటే ఇలా చేసిందే బాగా ఇష్టపడుతున్నారు అనమాట. అందుకనేసి నేను మటన్ కర్రీ మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఆయిల్ అండి, ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను, పచ్చిమిర్చి ఉల్లిపాయలను. ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలనండి మనం బాగాను వేపుకోవాలి. మటన్లోకి అండి కావలసిన మసాలాలు అనమాట అండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అలాగే లవంగి మొగ్గలు, యాలక్కాయలునండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవండి నేను దోరగా వేపేసుకొని మిక్సీ కొట్టిన తర్వాత చూపిస్తానండి. నేనైతే ఎక్కువైతేనే చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఏమన్నా మాకు ఎక్స్ట్రా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి మిగిలితేని. ఇవైతే సరిపోతాయండి. ఇలా దోరగా వేపుకొని మిక్సీ కొట్టుకొని మనం కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట అండి. మనం ఇందులో వేసుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదండి, సరిపోతుంది. కొబ్బరి ముక్కలు కూడానండి ఇవి వేగిపోయాక మనం ఇవి కూడా పేస్ట్ కొట్టేసుకోవాలన్నమాట అండి. రుచి పెరుగుతుందండి కొబ్బరి ముక్కలు పేస్ట్ వేసుకోవడం వల్ల. అలాగే మీకు నేను ఇందాక చూపించాను కదండి, ఇవన్నీ వేపేసుకొని పేస్ట్ కొట్టాను అనమాట మసాలా. సాల్ట్ అయితే వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కల్లోని. ఉల్లిపాయలు అయితే ఇలా ఏగినాయి కదండి. ఇప్పుడైతే మనం ఈ ఉల్లి ముద్ద పేస్ట్ కొట్టుకున్నాం కదా, ఇదైతే వేసేసుకుందాం. ఇది కూడా బాగాను వేగి వరకు కూడా వేపుకోవాలండి. పసుపు కూడా వేస్తున్నాను. వేగిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఉల్లిపాయలు అయితే వేగినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి. మనకంటే మటన్ ముదురుగా ఉంటుంది కాబట్టి అండి మనం కుక్కర్లో అయితే విజిల్ వేయించుకుంటాము. నేనైతే ఇంకా అలా వేయించనండి, మెత్తగా ఉడికిపోతుంది అనమాట. మీకు ఎలాగో నేను చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఇదిగోండి ఈ మటన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడండి మనం మటన్ అయితే బాగా కలిపేసుకోనండి, మీడియంలో ఉంచండి స్టవ్ని. మనం బాగాను మగ్గనిచ్చుకుంటే ఇది ఏమవుద్దంటేనండి, అల్లం వెల్లి ఉంది కదా, బాగా ఈ మటన్ అండి మగ్గిపోయి ఉడుకుతుందనమాట. ముక్క మనకి కూర అంతా రెడీ అవుతుందిలోకండి మెత్తగా అవుతుంది. మీకు చూపిస్తాను. విడిగా అయితే మనం దీన్ని ఉడకబెట్టక్కర్లొద్దండి, బాగా ఇలా ఉడికిపోతుంది. మూత పెట్టేస్తున్నానండి, బాగా మగ్గుద్ది. ఇందులోనండి వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ అంతా కూడా ఇలా ఇంకిపోయండి ముక్క ఉడుకుద్ది అనమాట. బాగాను ఉడికి నూనె అయితే పైకి తేలిందనమాట. ఇప్పుడైతే మనం మసాలా వేసేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి నేనైతే పాలు వేస్తున్నాను. ఈ పాలు వేయడం వల్లండి చికెన్ ఏంటంటే చికెన్ బాగా ఉడుకుతుందండి. అలాగే ఇది పింక్ కలర్ లోకి వస్తుంది అనమాట, కలర్ మారుతుందండి, రుచిగా కూడా ఉంటుంది. అలాగే మనకి గేదె పాలు లేకపోతే కొబ్బరి పాలు పోసుకుంటే ఇంకా మంచిదండి. అంటే కొబ్బరి పాలు ఎక్కువ వాడాలండి. నేనంటే కొబ్బరి పాలు ఇప్పుడు నాకు అందుబాటులో లేవు, అందుకనేసి నేను ఇంట్లో ఉంటే ఆ పాలే వేసాను అనమాట. ఇంకా కొన్ని వేస్తున్నాను. చూడండి మనం ఆడుకున్నాం కదా, పేస్ట్ అయితే వేస్తున్నాను మసాలా. నేనండి చికెన్లోకి అయితే మసాలా వేస్తాను, కానీ ఇందులోకండి నాకు ఎక్కువగా మసాలా అయితే వాడనండి నేను. ఇదిగోండి
మసాలా అంటేనండి చెక్క గట్ట వేయలేదండి, యాలక్కాయలు లవంగి మొగ్గలే వేసాను అనమాట. కొద్దిగానే వేసానండి, ఎందుకంటే ఎక్కువగా మసాలాలు వాడేయడం వల్లండి నీచుకూరల్లోకి గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది అనమాట. ధనియాలు జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే మనకి ఒంటికంటే చలవ చేస్తుందండి. అవి అయితే ఎక్కువగా వేస్తాను. ఇదిగోండి నేనైతే కారం కూడా వేసేస్తున్నాను. ఇంకా ఫైనల్ గా అన్ని వేసేసుకున్నట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ నుండి సిమ్ లో పెట్టేసి మనం అదే కొంచెం బాగా మగ్గనిద్దాం. ఈ పాలు, మసాలా, కారం, ఉప్పు, పసుపు అన్ని, అంటే ఉప్పు ఏమో అండి నేను ఉల్లిపాయ ముక్కల్లో వేసేసాను కదా, అది సరిపోతుంది. తర్వాత చూసుకుని పడితే వేసుకుంటాను నేను. ఇదిగోండి సిమ్ లో పెట్టేసాను, స్టవ్ మూత పెట్టేస్తున్నాను. అబ్బా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇందులోకండి నేను మటన్ మసాలా అయితే వేస్తున్నానండి. పైన ఇలా జల్లుతున్నాను అనమాట, సరిపోతుంది. దీన్ని ఇలా కలిపేసుకోనండి మూత పెట్టేసుకుందాం. మటన్ కూడా బాగా ఏగండి. ఇంకోటి వాటర్ చూసారా ఎలా పైకి వచ్చిందోనండి. మీకు నేను ముక్క చూపిస్తాను చూడండి. ఇదిగోండి ముక్క అయితే కలర్ కూడా మారిందండి. మరి మీకు ఎలాగా పింక్ కలర్ లోకి అయితే వచ్చింది. నేను చెప్పాను కదండి పాలు పోయడం వల్ల అనేసి. మంచి బాగా ఉడికిపోయిందండి ముక్క. ఇదిగోండి ముక్క మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఎలా ఉడికిపోయిందో చూసారా, పీసు కాలిపోతుంది. ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటున్నాను. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, అన్ని సరిపోయినాయి అనమాట. ఇదిగోండి ఆయిల్ అంతా కూడా తేలిపోయింది కదా. కొత్తిమీర అయితే జల్లుతున్నానండి ఫైనల్ గా. ఒకసారి మీరు ఇలా వండుకుని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి. చాలా టేస్ట్గా అయితే ఉంది.